అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. ఏంటి బ్రో ఇంత దారుణంగా మారిపోతున్నారు ఈ ఆడవాళ్ళు? అసలు ఈ ఆడవాళ్ళకి ఇంత శక్తి ఉందని, ఇంత ఎనర్జీ ఉందని ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ఫ్రీ బస్సెస్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఇంతకు ముందు ఈ ఆడవాళ్ళకి ఇంత ఎనర్జీ ఉందనే తెలియదు బ్రో నాకైతే నిజంగా. అసలు అసలు ఎట్లా కొట్టినాడంటే జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టినారు ఇద్దరు మహిళలు. ఒక మగవాడిని కాకినాడ జిల్లా తుని నర్సీపట్నం ఆర్టీసీ బస్సులో ఒక మహిళ సీట్ అయితే ఖర్చీప్ అయితే వేసింది. ఆ సీట్ నాది అని ఒక మహానుభావుడు ఎవరు మగవాడు వచ్చి ఆ సీట్లో అయితే కూర్చోన్నాడంట. ఫస్ట్లో వాగ్వాదం అయితే జరిగింది, ఒకరినొకరు తిట్టుకున్నారు. ఓకే, అప్పటి వరకు సరిపోయింది. కానీ మళ్ళీ ఫైట్ అయితే స్టార్ట్ అయింది. అంటే ఆ మహిళ, ఇద్దరు మహిళలు, ఒక మహిళ కాదు ఇద్దరు మహిళలు ఆ మగవాడిని జుట్టు పట్టుకొని లాగి పటా 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 పటాని కొట్టినారు. ఎంత దరిద్రం అంటే అసలు మగవాళ్ళు ఆర్టీసీ బస్సులో ఎక్కాలంటే భయం వేస్తుంది. అసలు ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాతే ఈ ఫైట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. నిజంగా ఎంత ఎనర్జీ ఉందంటే ఆడవాళ్ళకి ఈ ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాతే తెలుస్తుంది. అక్కడ ఉండే వాళ్ళు ఎవ్వరు కూడా అసలు సైలెంట్గా అయితే ఉండిపోయినారు, మాకెందుకులే అని. నిజంగా ఎంత దారుణంగా మారిపోయినారంటే అసలు నిజంగా వాళ్ళు జుట్టు పట్టుకొని కొట్టినా కూడా నిజంగా అడ్డుకునే ప్రయత్నం చేసినాడు ఆ మనిషి. ఆ మగవాడు అడ్డుకునే ప్రయత్నం చేసినాడు, అడ్డుకునే ప్రయత్నం చేసినాడు అంతేగాని తిరిగి వాళ్ళని కొట్టే ప్రయత్నం అయితే చేయలేదు. ఎందుకంటే ఆడవాళ్ళకి రైట్స్ జాస్తి, హక్కులు జాస్తి. ఒకవేళ ఏమన్నా ఆడవాళ్ళు ఏమన్నా ఒకేటి ఏమన్నా కొట్టేస్తే అది పెద్ద కేసులు అవుతాయి, పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయని మగవాళ్ళకి దిగులు. అందుకే తిరిగి కొట్టరంతే నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఏమన్నా ఆడవాళ్ళకి ఏమన్నా అంత రైట్స్ ఏమన్నా లేకుండా ఉంటే నిజంగా ఆ మగవాడు నిజంగా వీళ్ళిద్దరిని కొట్టేవాడు. కానీ ఆడవాళ్ళకి రైట్స్ చేస్తాయి కాబట్టి ఆడవాళ్ళ మీద చేయిస్తే ఏమవుతుందో అని భయంతో ఇప్పుడు మగవాళ్ళు సైలెంట్గా ఉండిపోతూ ఉన్నారు. దీనికన్నా ముందు ఒక మహిళ మగవాడిని, ఒక ప్యాసింజర్ని ఎంత తిట్టిందో మనకంతా తెలుసు. దాని గురించి ఆల్రెడీ నేను వీడియో కూడా చేసిందా. నువ్వు ఒక్కడికే పుట్టావా, నువ్వు మీ అప్పకే పుట్టావా, ఎంత గలీజు మాటలు మాట్లాడిందో మనకంతా తెలుసు. అసలు ఆ మాటలు వింటేనే ఉర్రేసుకునేస్తారు, అంత దారుణంగా తిట్టింది. కానీ అక్కడ కూడా అంతే, ఆ టైంలో కూడా ఆ మగవాడు, ఆ మగ ప్యాసింజర్ ఆ మహిళ మీద తిరిగి దాడి చేయలేదు. ఇక్కడ కూడా ఆ మగవాడు, ఆ ప్యాసింజర్ ఈ మహిళ మీద, ఈ ఇద్దరు మహిళల మీద ఎక్కడ కూడా చెయ్యి వేయలేదు, చెయ్యి ఎత్తలేదు, తిరిగి దాడి చేయలేదు. అంటే అడ్డుకునే ప్రయత్నం చేసినాడు తప్ప, ఒకవేళ తప్పయింది అనుకో ఆ మహిళ మీద, అంటే ఆ మహిళ ఖర్చు వేసిన సీట్లో కూర్చోంది అనుకో, కానీ కొట్టే అంత చెలరేగిపోతున్నారు. అంటే మేము ఆడవాళ్ళు, మాకు రైట్స్ చేస్తే మేము కొట్టినా కూడా మాట్లాడే వాళ్ళు లేరు, అంటే మేము తప్పు చేసినా కూడా మాతో ప్రశ్నించే వాళ్ళు లేరు అనే ధైర్యంతో ఆడవాళ్ళు ఇలా రెచ్చిపోతూ ఉన్నారు. ఇదైతే కరెక్ట్ అయితే కాదు. ఆంధ్రప్రదేశ్లోనే చాలా అంటే చాలా గొడవలు జరుగుతూ ఉండేది. స్టేట్స్ కంపేర్ చేసినా వేరే స్టేట్స్లో తక్కువ. ఆడవాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునే చూసినాము. ఆడవాళ్ళు తర్వాత డ్రైవర్స్ని, కండక్టర్స్ని కొట్టే చూసినాము. ఇప్పుడు జుట్లు పట్టుకొని కొట్టుకునేది చూస్తూ ఉన్నాము. ఇంకా ఏమేమి జరుగుతుందో చూడాలా. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై.